గంగ కూడా ఇంతే ఉండేది. ఇప్పుడు ఆ లేడీ పిల్లల ధూమ్ధాం తీద్దాం. ధన్యవాదాలు అన్న. థర్డ్ ట్రాక్. హలో హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కానీ కొంచెం నిద్రమబ్బులు ఉన్నట్టు కదా? లేదు కదా? ఒక్కసారి ఇంతమంది కనబడుతున్నారు, ఒకసారి గట్టిగా ఓయేసుకుంటే వినాలని ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్. టీటీఏ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ మా మల్లన్న అంటే నిజంగా ప్రేమకి ప్రతిరూపం అని చెప్పొచ్చు. ఎప్పుడు చూసినా కళాకారులను కానివ్వండి, ఇంకా ఎవరినైనా కానివ్వండి, నేనున్నా అనే ఒక భరోసా ఇచ్చే మా మల్లన్నకు ఒకసారి గట్టిగా మీరు అందరు 2 చేతులు పైకి లేపి సపోర్ట్ కొట్టాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్ అన్న. ఎప్పుడు మీరు మమ్మల్ని ఇట్లనే బ్లెస్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ మా రస్మై బాలకృష్ణ అంకుల్కి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ మీ అందరి ముందుకు ఎన్నో అద్భుతమైన పాటల్ని పాడి రాసిన జానపద కళాకారుడు మా మల్లిక్ తేజ్ అనే వేదిక మీదకి రావాల్సిందే కోరుకుంటున్నాను. గట్టిగా చప్పట్లతో ఒక 2 నిమిషాలు మమ్మల్ని బేర్ చేస్తే ధూమ్ధాం పాటలు పాడుకుందాం మస్తు. ఓకేనా అండి? కుయ్యమన్ అనురి కైమనురు ఏదో ఒకటి అనురులా ప్లీజ్. ఓకేయా? అండ్ ఇంకొక ఆనిముత్యం మీ అందరి మధ్యలో కూర్చొని ఉన్నాడు. రాను బొంబాయికి రాను పాట మీ అందరికి తెలిసిందే. మీకు రాము రాథోడ్ తెలుసు, కానీ ఆ పాట వెనుక ఉన్న కర్త కర్మ క్రియ నాకు తెలిసి ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్, మన తెలంగాణలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్లో ఒక అద్భుతమైన కళాకారుడు మా కళ్యాణ్ కీస్. ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆ పాటకి మ్యూజిక్ చేసిన కళ్యాణ్ కీస్ని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. కళ్యాణ్ ప్లీజ్. ఒక్కసారి ఫోక్ చరిత్రలోనే అన్ని మిలియన్స్ పాట ఇప్పటివరకు లేదండి సోఫార్. అలాంటి పాటకి మ్యూజిక్ అందించిన కళ్యాణ్కి ఒకసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ నమస్కారం. నా పేరు రేలారే గంగా. ఇంత మంచి వేదిక మీద అవకాశం కల్పించినటువంటి టీటీఏ పెద్దలు గౌరవనీయులు పైల మల్లారెడ్డి సార్కి, అదేవిధంగా బోర్డు మెంబర్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా రస్మయ్యన్నకి, నాగరాజన్నకి, నాతోటి చెల్లె మధుప్రియ, తమ్ముడు కళ్యాణ్కి, రాము రాథోడు, మల్లికన్న అందరికీ కూడా మా అందరి తరపున ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. చెల్లె చెప్పినట్టు మమ్మల్ని ఎప్పుడూ ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా కానీ ఇంటి ఆడబిడ్డగా ఇంటికి పిలిచి మమ్మల్ని ఎంతో ప్రేమ ఆప్యాయతలు పంచుతుంటారు సార్కి. ఈ వేదిక నుండి సార్ నిజంగా మిమ్మల్ని చూస్తుంటే మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యురా, మా ఇంట్లో మీ ఇంట్లో మేము కూడా కుటుంబ సభ్యుల్లాగా ఫీల్ అవుతుంటాం. మీకు అమ్మకి ప్రత్యేకంగా పదాభివందనాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు చూపించే ప్రేమకు మేము ఏమి ఇచ్చినా అది తీరని రుణము. ఉషక్క కూడా ఉంది ఇక్కడ, రమక్క, అందరికీ మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలక్క. ఇప్పుడు చెల్లె నేను ఒక 2 పాటలు వినిపిస్తాం చెరొకటి. తర్వాత ఇక్కడ ఎంతమంది మాతో పాటు డాన్స్ చేస్తారు ఒకసారి చేతులు లేపరా? బేసిక్గా నాకైతే డాన్స్ రాదు, నేను డాన్స్ అని కాదు, బట్ మీ అందరం కలిసి డాన్స్ చేద్దాం. రెడీయా? ట్రాక్ ప్లీజ్. కొంచెం వాల్యూమ్ పెంచరా? కొంచెం మానిటర్స్ వాల్యూమ్ పెంచండి, మా మైకులు కూడా వాయిస్. హలో హలో చెక్. ట్రాక్ వాల్యూమ్. హలో మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ. ఓ మైసమ్మ, అక్కడ ఉన్న వాళ్ళందరూ డాన్స్ చేస్తారు, మీరు అందరూ చప్పట్లేదు కొట్టచ్చు అట్లీస్ట్ ప్లీజ్. 1 మైసమ్మ 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 గావరబెట్టే గావరబెట్టే గావరబెట్టి కైఫుగాకే మైసమ్మ జరపా
వేసిస్తా అన్న మళ్ళా నొక్కసారి చెయ్య నువ్వు పన్న ఆనందపడతా 1 2 3 కోడి వాయల చమ్మారి కోడి పుంజు వాయల చమ్మారి కోడి వాయల ఒక్కసారి అందరు రెండు చేతులు పైకి లేపి చప్పట్లు పడతారా 1 2 3 4 కోడి వాయల చమ్మారి కోడి పుంజు వాయల చమ్మారి కోడి వాయల చమ్మారి కోడి పుంజు వాయల చమ్మారి ఎద్దువాయ గొడ్డువాయ ఎరమదల మందవాయ ఎద్దువాయ గొడ్డువాయ ఎరమదల మందవాయ మల్ల తిరిగి చూడబోతే గాలి మోటార్ వెళ్ళిపాయ మల్ల తిరిగి చూడబోతే గాలి మోటార్ వెళ్ళిపాయ చూడవాయ అరగర చూడవాయ అరగర చూడవాయ లచ్చమ్మారి లేక చూడవాయ లచ్చమ్మారి చూడవాయ లచ్చమ్మారి లేక చూడవాయ లచ్చమ్మారి పలుగురాళ్ళ పాడులకి పాపోచమ్మ గుళ్ళు అవి కనుగుల కంచే ఆ కంచే సేలో నిలబడి కాలు రొక్కయ్యో నాపై పాట పాడయ్యో పలుగురాళ్ళ పాడులకి పాపోచమ్మ గుళ్ళు అవి కనుగుల కంచే ఆ కంచే సేలో నిలబడి కాలు రొక్కయ్యో నాపై పాట పాడయ్యో పలుగురాళ్ళ పాడులకి పలుగురాళ్ళ పాడులకి పలుగురాళ్ళ పాడులకి పాపోచమ్మ గుళ్ళు అవి కనుగుల కంచే ఆ కంచే సేలో నిలబడి కాలు రొక్కయ్యో నాపై పాట పాడయ్యో థ్యాంక్ యూ సో మచ్ ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విజిల్ చేసిర్రు సపట్లు కొట్టిర్రు డాన్స్ చేసిర్రు కదా మధు మధు ఇది ఒక్క నిమిషం కట్ చేయరా ఒక్క నిమిషం ట్రాక్ ఆఫ్ చేస్తారు ఒక్కసారి ఒకటే లైన్ పాట పాడతాం మీరంతా నాతో పాటు కోరస్ ఇవ్వాలి ఇస్తారా అండి పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురుగా తీరుగా ఉన్నవే ఇంకొంచెం గట్టిగా అందరు కలిసి 1 2 3 4 పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురుగా తీరుగా ఉన్నవే విచ్చుకొని మొగ్గవోలే పచ్చిపాల నిగ్గువోలే ముచ్చట్టేసిపోతున్నావే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రస్మా అంకుల్ థ్యాంక్ యూ మళ్ళీ రామ్ రాథోడ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అయితే ఎందుకనంటే ఇవాళ మనం అందరం కూడా గర్వపడాలి, గర్వంతో తల ఎత్తుకునేలుగా ఒక పాలమూరు లంబాడి తండా నుంచి వచ్చినటువంటి ఓ గిరిజన బిడ్డ ఇవాళ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వ్యూవర్షిప్ సంపాదించుకున్నటువంటి పాట తనే పాడి డ్యాన్స్ చేసినటువంటి బిగ్ బాస్లో కూడా మీరు అందరు కూడా చూసిర్రు రామ్ రాథోడ్ను. మరి రామ్ రాథోడు వాస్తవంగా నా కోసం రాలేదు, ఎవరు పోయినా హక్కున నేర్చుకునే పైల మల్లన్నను ఒకసారి చూడాలన్నటువంటి ఆలోచనతో వచ్చినాడు అన్న వాస్తవంగా. అలాగే మా కళ్యాణ్ ఇలా నంబర్ 1 పాటలకు మ్యూజిక్ డైరెక్టర్. రాను బొంబాయి పాటలే కాదు, అన్ని చాలా పాటలు, ఒక్క పాట 2 పాటలు కాదు, ఎన్నో వందల వేలాది పాటలకు ఇలా స్వరాన్ని సరుకూస్తున్నటువంటి తమ్ముడు. లిఖిత కూడా ఎదుకనికి రావాల్సిందిగా కోరుతా ఉన్నామా. వీళ్ళిద్దరు కాంబినేషన్ మీరు అందరూ కూడా చూసినారు. ఇలాంటి మట్టి బిడ్డను ప్రపంచానికి పరిచయం చేయాలనంటే అది ఒక టాటాకే సాధ్యమవుతుంది, మా పైలం మల్లనకే సాధ్యమవుతుంది ఇట్లాంటి మట్టి బిడ్డలను. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు ఎప్పుడు కూడా ఏ దేశంలో కూడా వెళ్ళి ప్రదర్శన ఇచ్చిన వాళ్ళు గారు. మరి ఈ బిడ్డలను ఒకసారి టాటా వేదిక ద్వారా ప్రపంచానికి పరిచయం చేయాలన్నటువంటి మా ప్రయత్నంలో భాగంగా వీరి ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పాట స్టార్ట్. అరే మల్లిక్